మీలో ఎంతమందికి వంకాయ పచ్చి పులుసు అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ వంకాయ పచ్చి పులుసు అయితే. సో ఈరోజు అయితే వంకాయ పచ్చి పులుసు చూపించబోతున్నాను. దానికోసం అయితే నేనైతే 4 వంకాయలు తీసుకున్నాను. ఆ 4 గుండు వంకాయలు తీసుకొని వాటికి ఆయిల్ రాసి పక్కన పెట్టుకున్నాను. సో వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని కాల్చుకున్నాను. కాల్చుకున్న తర్వాత వంకాయలన్నీ కూడా కొంచెం చల్లారిన తర్వాత వాటి యొక్క పైన పీల్ చేసేసుకొని తొక్క ఉంటుంది కదా, ఆ తొక్క అంతా ఒలిచేసేసుకొని ఆ తర్వాత వాటి పైన ఉన్న కాడలు కూడా కట్ చేసేసుకొని తొడిమలు, ఆ తర్వాత వాటన్నిటిని గిన్నెలో తీసుకొని చేత్తో కానీ స్పూన్తో కానీ మెత్తగా స్మాష్ చేసుకోండి. వాటి తర్వాత స్మాష్ చేసిన వంకాయలోకి కట్ చేసిన ఆనియన్, ఒక 2 కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని మళ్ళీ కూడా అన్ని నలిగేలాగా అన్ని ఫ్లేవర్స్ ఆ వంకాయ కూడా బాగా పట్టేలాగా చేత్తో గట్టిగా స్మాష్ చేసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుతో చేసిన గుజ్జుని తీసుకొచ్చి చింతపండు గుజ్జుని దాంట్లో కలుపుకోండి. ఇప్పుడు ఫినిషింగ్లో కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లం అయితే మర్చిపోవద్దు, టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత పోపు వేసుకుంటే రెడీ.